చిలకలపూడిలో కాపు కార్తీక మాస సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాపు కుటుంబీకులను ఉద్దేశించి ప్రసంగించారు. కాపు సమాజ అభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకున్నారు. ఆ తర్వాత కుటుంబీకులందరితో కలిసి భోజనం చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఓకే సార్. అందరూ క్లాప్స్ అండి. ఇదేదో ఒక రోజు 2 రోజులు జరిగిన కార్యక్రమం కాదు. ఇది దాదాపు ఒక నెల రోజులు 2 నెలల పైనే కష్టపడి దీన్ని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ ఖచ్చితంగా సామాజిక అభివృద్ధి అనేది చాలా ఆవశ్యకత ఉంది. దానికి మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎవరైనా ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం ద్వారా, ఎందుకంటే ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సంప్రదాయం. ఈ రకంగా కార్తీక వన సమారాధన చేసుకుని అందరం ఒక దగ్గర వేదికను ఏర్పాటు చేసుకుని అందరూ బాగోగులు మనం ఒకసారి తెలుసుకుంటూ కలిసి సహపంక్తి భోజనం చేయటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా బాగా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. మరి కింద సంవత్సరం కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. కింద సంవత్సరం కన్నా కూడా ఈరోజు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవడం. ఎందుకంటే మీరు మొట్టమొదటి నుంచి కూడా మన అందరూ ఒక అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. కులం